హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు నా జీవితం గురించి చిన్న ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ కనిపించే చెట్టు అంజూరపు చెట్టు. బైబిల్లో అంజూరపు చెట్టు గురించి ప్రభువైన యేసుక్రీస్తు గారు ఒక మాట చెప్పున్నారు. ఆ మాట ఏంటంటే, ఫలించని అంజూరపు చెట్టు ఉన్నాయి, ఫలించిన అంజూరపు చెట్లు ఉన్నాయి. అయితే ఫలించని అంజూరపు చెట్టుని దేవుడు చూసినప్పుడు దేవుడు ఒక మాట అన్నారు. ఫలించిన అంజూరపు చెట్టుని దేవుడు ఆనాడు నరికివేశారు. ఒకప్పుడు నేను మొక్క తెచ్చినప్పుడు 2 మొక్కలు తెచ్చాను. ఇప్పుడు ఫలించిన చెట్టు ఆనాడు నేను తెచ్చినప్పుడు చిన్న మొక్క, కానీ చనిపోద్ది అనుకున్న నేను మంచి అంజూరపు చెట్టు, అది బాగుంటుంది అనుకున్నాను. బాగోదు అనుకున్న అంజూరపు చెట్టు, చచ్చిపోద్ది అనుకున్న అంజూరపు చెట్టు ఈ రోజున అంజూరపు చెట్టు ఎంతగా ఫలించింది అంటే, నేను బ్రతుకుంటుంది అనుకున్న అంజూరపు చెట్టు చనిపోయింది. ఒక కాయ కాసి చనిపోయింది. కానీ చనిపోద్ది అనుకున్న అంజూరపు మొక్క ఈ రోజున ఎంతగా ఫలించింది అంటే, దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే, ఆ అంజూరపు చెట్టు లాంటిదే నా జీవితం కూడా. మోడుబారిన నా జీవితాన్ని చిగురింపు చేసిన దేవుడు అంజూరపు చెట్టుని ఎలా చిగురింపు చేశాడో, అదే రీతిగా నా జీవితాన్ని కూడా అంతగా అభివృద్ధిపరిచాడు, అంతగా విస్తరింప చేశాడు, అంతగా ఫలించేలాగా చేశాడు నా జీవితంలో. ఈ అంజూరపు చెట్టే ఒక ఉదాహరణే నా జీవితం. మీరు కూడా ఫ్రెండ్స్, దేవుని మార్గంలో నడవండి. దేవుడు చూపించే ఆయన మేలులు మీరు పొందుకోవాలి అని అంటే, మీరు నిత్య జీవాన్ని పొందుకోవాలి అని అంటే, మీరు కూడా ఫలించిన జీవితంలో మీరు ఉన్నారేమో. ఈ అంజూరపు చెట్టు వలె మోడుబారిపోయిన జీవితాన్ని కూడా చిగురింప చేయగలిగిన గొప్ప దేవుడు. ఆ దేవుని మీరు అంగీకరించి దేవుని మార్గంలో నడవాలని, ఈ అంజూరపు చెట్టు ఏ రీతిగా ఫలించకుండా ఉన్నప్పుడు నేను ఎంతగా బాధపడ్డాను అని అంటే, ఈ మొక్కలు తెచ్చాను కానీ ఫలించట్లేదని ఎంతో ఆందోళన చెందాను. కానీ ఈ రోజున ఎంతగా అభివృద్ధి చెందిందంటే, దేవుడు బహుగా దీవించాడు, బహుగా విస్తరించాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నా జీవితం ఉండేలాగా సహాయం చేశాడు. నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.